మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం మనతో అడ్వకేట్ వరుణ్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల్ని మనం మాట్లాడుకుందాం. నమస్తే అండి వరుణ్ గారు. నమస్తే. చాలా కేసెస్లో మనం చూస్తుంటాం ఏంటంటే అదర్ పర్సన్స్ అంటే నార్మల్ పీపులే మనకి ఏవైనా ఇన్సిడెంట్స్ అవుతే కేసు వేయడం ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు మనం చూసుకున్న సందర్భాలు ఏంటి అంటే పోలీసే ఇన్వాల్వ్ అయి ఉంటారు. అంటే Okay. ఐదర్ ఇట్ మే బి ఎనీ క్రైమ్, సమ్ హెరాస్మెంట్ కావచ్చు, లేదంటే మర్డర్ కావచ్చు, సమ్ ఏదైనా క్రైమ్స్లో. సో అలాంటప్పుడు ఎలాంటి అంటే నార్మల్ జనాలు భయపడుతూ ఉంటారు కేసు Yes, వేయాలన్నా exactly. కానీ, అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాలన్నా కానీ, మాట్లాడాలన్నా కానీ. సో Hmm. ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా వస్తే వాళ్ళపైన ఏమేమి పనిష్మెంట్స్ అప్లికబుల్ అవుతాయి, అండ్ అంతేకాకుండా మనకి ఎలా అప్రోచ్ అవ్వాలి అసలు? ఫస్ట్ ఏదన్నా పోలీస్ ద్వారానే ఎవరన్నా నార్మల్ పీపుల్ ఇన్సిడెంట్ ఏదో క్రైమ్ ఫేస్ చేశాడు అనుకోండి, Exactly. అప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలి యాక్చువల్గా? యాక్చువల్గా లా పరంగా చూస్తే అందరూ ఒకటే అండి. ఇప్పుడున్న భారతీయ న్యాయ సంహిత ఇప్పుడు కొత్తగా వచ్చిన క్రిమినల్ లాస్ పరంగా చూస్తే సెక్షన్ 201 అండ్ 202 ఏం చెప్తున్నాయంటే పబ్లిక్ సర్వెంట్ మెయిన్గా పోలీస్ వాళ్ళు ఎవరైతే రక్షక భటులు అంటారో వాళ్ళు ఏదైనా మిస్యూజ్ చేసినా లేకపోతే అన్లాఫుల్ రికార్డింగ్స్ చేసినా లేకపోతే అన్లాఫుల్ ఏది చేసినా కూడా ఖచ్చితంగా శిక్షకు అర్హులే. అది మినిమం ఇంప్రిజన్మెంట్ ఆఫ్ 1 year, సింపుల్ ఇంప్రిజన్మెంట్, అది ఎక్స్టెండ్ కూడా కావచ్చు అని ఉంది. డిపెండ్స్ ఆన్ ద గ్రావిటీ ఆఫ్ ద ఇష్యూ. సో ఇక్కడ ఈ సెక్షన్స్ ఏం చెప్తున్నారంటే పోలీస్ వాళ్ళు రక్షణ ఉంచేవాళ్ళు వాళ్ళే మిస్యూజ్ చేస్తే లేకపోతే ఏదైనా వాళ్ళ పర్సనల్ బెనిఫిట్ కోసం చేస్తే అది సిటిజన్స్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది. మనకు ఒక పెద్ద కొటేషన్ ఉంది, ఎవ్రీ సిటిజన్ ఈజ్ ఎ పోలీస్ వితౌట్ యూనిఫామ్, ఎవ్రీ పోలీస్ ఈజ్ ఎ సిటిజన్ విత్ యూనిఫామ్ అని. సో పోలీస్ వాళ్ళు అయితే సిటిజన్స్ కూడా అంతే. సొసైటీ లా అండ్ ఆర్డర్ కానీ హెల్దీ అట్మాస్ఫియర్ ఉండాలంటే వాళ్ళే తప్పు చేస్తే కానీ ఖచ్చితంగా శిక్షకు అర్హులే. ఎలాంటి సందర్భాల్లో మనం వేయచ్చు అంటారు? ఇప్పుడు జనరల్గా ఎవరైనా క్రైమ్ జరిగినా ఇష్యూస్ జరిగినా చాలా మటుకు ఈ మధ్య అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే పోలీస్ స్టేషన్లు ఎక్కువ మటుకు కౌన్సిలింగ్ సెంటర్స్ అయిపోయినాయి. అంటే ఒకళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తే కూడా ఒక ఇష్యూలో మేము చూసింది ఏంటంటే మేము విన్నాం యాక్చువల్గా హియర్సే. యాక్చువల్గా అక్కడ ఒక అమ్మాయిని ఎవరో బాధ పెట్టారు మాటలతోటి కానీ మిస్బిహేవియర్ తోటి. అయితే అమ్మాయి తరపున ఒక అబ్బాయి వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఎందుకు ఆ అమ్మాయిని బాగా హైలైట్ చేస్తారు మీడియా ద్వారా, మిగతా ద్వారా న్యూస్లోకి వెళ్తుంది, ఎందుకు ఇబ్బంది పెట్టి తనకి మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఎలా అంటే తను విత్డ్రా చేసుకున్న కంప్లైంట్. ఓకే, చాలా చోట్ల కౌన్సిలింగ్ సెంటర్స్ అవుతుంది. ఎందుకంటే అది కంప్లైంట్ వచ్చే వరకు ఓకే, అది ఎఫ్ఐఆర్ అయిందంటే సెక్షన్స్ పెట్టాలి, మళ్ళీ ఛార్జ్ షీట్ కావాలి, దానికి మళ్ళీ వీళ్ళ ఇన్స్పెక్షన్లో వీళ్ళు ఎంతవరకు ఇన్వెస్టిగేట్ చేశారో వీళ్ళ పై అధికారులు అంతా అడగడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మధ్య రాడిసన్ హోటల్ అని ఉంది హైదరాబాద్ బంజారా హిల్స్లో. అక్కడ నైట్కి 3 o'clock కూడా రేవ్ పార్టీ జరిగింది. అక్కడ ఈ డ్రగ్స్ అవన్నీ దొరికినప్పుడు అక్కడ ఏరియా ఎస్హెచ్ఓని సస్పెండ్ చేశారు, సివి ఆనంద్ గారు. సో కొన్ని చాలా ఉంటాయి సిచ్యువేషన్ బట్టి, గ్రావిటీని బట్టి చూడేది. సో ఇక్కడ ఏంటంటే జనరల్గా పోలీస్ వాళ్ళు ఎట్లా ఉండాలంటే ఒకళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కంప్లైంట్ కన్సిడర్ చేయాలి. అన్ఫార్చునేట్ వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నారు. అయితే కంప్లైంట్ తీసుకొని మళ్ళీ ఇష్యూని బట్టి ఎఫ్ఐఆర్ చేసి ఇవన్నీ చేయకుండా కొందరు ఉంటారు. సో అలాంటి సందర్భాల్లో మనం మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి ప్రైవేట్ కంప్లైంట్ ఇవ్వచ్చు. అప్పుడు మెజిస్ట్రేషన్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి పోలీస్ వాళ్ళకి. అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా జడ్జి ఆర్డర్ ఇచ్చినప్పుడు వీళ్ళు చేయాల్సి వస్తుంది. అప్పుడు వీళ్ళు చేస్తారనమాట కేసు చేయడానికి. కానీ ఒకవేళ అలా ఉంటే కూడా వాళ్ళకి డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకుంటారు. కానీ ఆ సెక్షన్ 173 ఆఫ్ 3 పరంగా కూడా మనం తీసుకోవచ్చు, డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకుంటారు. కానీ ఎవరైనా మిస్టేక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా సస్పెన్షన్ ఉంటుంది, లేకపోతే సింపుల్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, పైగా కూడా ఉండొచ్చు. నేను ఇందాక మీతో అన్నట్టు నార్మల్ జనాలు ఏంటంటే పోలీస్ పైన వేయడానికి భయపడుతూ ఉంటారు. అంటే ఏం చేస్తారని అంటే వాళ్ళు ఏమన్నా మిస్లీడ్ చేస్తారేమో కేసులను, లేదంటే మమ్మల్నే ఇంకేమైనా కేసెస్ వేస్తారని భయపడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేసి మనకి వెళ్ళాలి అంటే ఎలా? ఇవన్నీ జనరల్గా అన్ఫార్చునేట్ థింగ్స్ ఉంటాయి, చాలా మందికి జరిగినవి ఇవి. మనకు జై భీమ్ అనే మూవీ ఏదైతే వచ్చిందో యాక్చువల్గా జస్టిస్ చంద్రు గారిది రియల్ లైఫ్ స్టోరీ. అది యాక్చువల్గా పోలీస్ వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. అక్కడ ఒక జస్టిస్ చంద్రు గారు అంతకుముందు లాయర్గా ఉన్నప్పుడు చేసినది రియల్ బయోపిక్. అది అక్కడ జరిగినవి యాక్చువల్గా పోలీస్ వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఈ ఉన్న శాలరీ సరిపోదు, వాళ్ళకి మామూలు ఎక్కువ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సూర్యాపేటలో చూస్తే ఇన్సిడెంట్, న్యూ ఇయర్ పార్టీ జరుగుతున్నప్పుడు మామూలు వసూలు చేశారు పోలీస్ వాళ్ళు. ఐ మీన్ కానిస్టేబుల్, హోమ్ గార్డ్. అయితే మామూలు వసూలు చేసి ఇట్లనే వైన్ షాప్ దగ్గర అవన్నీ మామూలు వసూలు చేసిన తర్వాత వాళ్ళకి వార్ అయింది, ఇష్యూ అయింది. ఎందుకంటే నీకు ఎక్కువ నాకు ఎక్కువ అన్నట్టు వచ్చింది, నాకు ఎక్కువ రావాలని. ఆ కానిస్టేబుల్ని, ఆ హోమ్ గార్డ్ని ఇద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది. ఇది లైవ్ జరిగిన న్యూస్లో కూడా జరిగింది, రియల్గా సస్పెండ్ కూడా చేశారు. అంటే రక్షక భటులు లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సిన వాళ్ళే రాంగ్ రూట్లో వెళ్తే ఏంటి?
ఇప్పుడు జైబీమ్ ఇన్సిడెంట్ అనే కాదు, వేరేవి కూడా ఎన్నో జరుగుతున్నాయి. ఎవరు పట్టించుకోవట్లేదు. దే ఆర్ నాట్ సీరియస్ అబౌట్. అంటే సొసైటీకి ఏమన్నా చెయ్యాలి, మనం చక్కగా ఉండాలి. ఇప్పుడు వైన్ షాప్ కొద్దిసేపు లేట్‌గా తెరిస్తే వాళ్ళని గట్టిగా అనటం కాదు. అది మే నాట్ బి దట్ బిగ్ ఇష్యూ. బయట జరిగేవి ఎన్నో ఉన్నాయి. కానీ ఏందంటే వాళ్ళు సీరియస్‌నెస్ చూపియట్లేదు. ఎప్పుడో కంప్లెయింట్ ఇస్తే ఛార్జ్ షీట్ అవ్వడానికి మేము ఒక కేసు నాంపల్లి కోర్టులో చేస్తున్నాము. 5 మంత్స్ అయింది, ఇంతవరకు ఛార్జ్ షీటే ఫైల్ అవ్వలేదు. అంటే మనం కాల్ చేసి మేము ఎక్కడో ట్రైనింగ్‌లో ఉన్నాము, లేకపోతే ఇంకేదో ఉన్నా అని చెప్తున్నారు. ఇంకెప్పుడు వాడు అక్యూజ్‌కి ఎలా ఉంటదండి? ఏముంది, ఏం కాదులే అని ఉంటది. ఓకే. సో, దే ఆర్ నాట్ సీరియస్. చాలా చోట్ల వాళ్ళు రౌండ్ ద క్లాక్ పనిచేస్తున్నా కూడా ఇష్యూ మీద చేయట్లేదు. అండ్ మీరన్నట్టుగా వాళ్ళు ఒకవేళ వెళ్తే కూడా పోలీసు వాళ్ళని అప్రోచ్ అయితే లేనిపోని మన మీద ఏమైనా పెట్టగల. అంతకుముందు ఐపీసీలో 201 పరంగా ఒక సాక్షి దొరకకపోతే ఎవరినో తీసుకొచ్చి వీడే అది తప్పు చేసిండని అట్లా కూడా పోలీసు వాళ్ళు చేసినవి ఉన్నాయి. తర్వాత దొరికినప్పుడు వాళ్ళకి పనిష్మెంట్లు జరిగినాయి. వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్లో వేశారు లోపల. అది. సో, జనరల్గా ఏంటంటే పబ్లిక్కి భయం ఉంటుంది. అయ్యో మనం అప్రోచ్ అయితే మనం, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి, ఎవరైనా అండదండలు లేని వారికి, లేకపోతే ఒక అడ్వకేట్గా మంచి గైడ్ లైన్స్ ఇచ్చి కరప్షన్ లేకుండా వాళ్ళకి న్యాయం చేయాలనుకున్న వాళ్ళు ఉంటే స్ట్రాంగ్గా, అప్పుడు వాళ్ళు ముందుకెళ్తారు. లేకపోతే లా మీద మంచి కమాండ్ ఉంది, వీళ్ళు కాకపోతే ఇంకోళ్ళ దగ్గర వెళ్ళొచ్చు. ఇట్లనే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయకపోతే మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్ చేసి చాలా చేయొచ్చు. లేకపోతే గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నారనుకోండి, మేల్ ఆర్ ఫీమేల్, అక్కడ ప్రాబ్లం లేదు. జనరల్గా మనుషులు అంత ధైర్యం చేయరు. వాళ్ళు కూడా కౌన్సిలింగ్ ఇచ్చేసి పంపిస్తుండ్రు. కౌన్సిలింగ్ అనే కాదు, ఇప్పుడు వచ్చినాకనే ఇందాక మీరు అన్నట్టు మనకి కేసెస్ ని మిస్లీడ్ చేయడం మీరు అన్నారు కదా, వాళ్ళు చేసిన వేరే వాళ్ళని పెట్టేసి చేసేయడం, సో వాళ్ళు తప్పించేసుకుంటున్నారు. కొన్ని చోట్ల వాళ్ళకు ఒక మీడియేషన్ ఉండి ఓ డీల్ లా కుదిరి, ఇప్పుడు నీ ఫ్యామిలీని సెటిల్ చేసేస్తాం ఇలా అలా అని చెప్పి వాళ్ళు ఏదో ఆఫర్ చేసేస్తున్నారు. చేసేస్తే వాళ్ళు కూడా లోపలికి వెళ్తున్నారు. ఇప్పుడు ఆ మధ్య అశోక్ నగర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక లేడీ సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఎక్కడ కోచింగ్ సెంటర్స్ ఇవన్నీ ఉన్న చోట్ల గ్రూప్స్కి ఎగ్జామ్కి సంబంధించింది. తను డిప్రెషన్కి వెళ్ళి సూసైడ్ చేసుకుంది. తర్వాత ఆ ఏరియా డిఐ ఎవరు ఉన్నారో వాళ్ళని సస్పెండ్ కూడా చేశారు. ఎందుకంటే ఆ అమ్మాయి సెల్ తీసుకొని ఈయనేదో ప్రయోగాలు చేయబోయాడు. ఓకే, సస్పెన్షన్ గురయ్యాడు ఆయన. ఎందుకంటే ఈయన ఏదో సెల్లో దొరికి ఆమెకి ఏదో అఫేర్ ఉంది ఇలా అలా అని చెప్పాడు. తర్వాత ఏం లేదు, జస్ట్ ఫ్రెండ్షిప్లో చాట్ చేసుకుంటాం అంతే ఉంది. కానీ ఒక సెల్లు, ఆమె సెల్లు ఈయన ఎందుకు తీసుకోవాలి? కరెక్ట్. యూ వాంట్ టు డూ సంథింగ్ బికాస్ దెర్ వాజ్ అ ప్రెషర్, విల్ బి ఆఫర్డ్ సో మచ్ ఆఫ్ మనీ. కొన్ని చోట్ల వాస్తవం అంటే నేను చూస్తున్నాగా చెప్తున్నా, చట్టం ఉన్నోడికి చుట్టంగానే జరుగుతుంది. సెలబ్రిటీస్ విషయంలోకి వస్తే అదే రోజు అరెస్ట్ అవుతారు, అదే రోజు హియరింగ్ అవుతుంది, అదే రోజు బెయిల్ వస్తుంది. ఇంటరిమ్ కానీ మామూలు బెయిల్ కానీ. ఓకే, కోర్టు 4:15కి అయిపోతే కూడా ఆ రోజు 6:30 వరకు ఉంది ఆల్మోస్ట్. ఎందుకంటే సెలబ్రిటీస్ విషయంలో అలా జరుగుతుంది. ఇలా కొన్ని చోట్ల అయితే అలానే ఉందండి. కొన్ని చోట్ల ఇక వీళ్ళకి దొరికిన లాయర్స్ని బట్టి, వీళ్ళకున్న సిచ్యువేషన్స్ ఫేవర్ అవ్వటం వల్ల అక్కడ నో ఆప్షన్ కాబట్టి వాళ్ళు గెలిచారు. చాలా మటుకు కాంప్రమైజ్ అవుతుంది. ఇందాక చెప్పిన అశోక్ నగర్ ఇన్సిడెంట్లో అమ్మాయి సూసైడ్ చేసుకుంటే పోలీసులను సస్పెండ్ చేశారు. కానీ తర్వాత ఏం చేశారు, వాళ్ళ పేరెంట్సే విత్డ్రా చేసుకున్నారు కంప్లైంట్. ఎలా జరుగుతుందండి వేరే డీల్ లేని? ఒక ఇంట్లో అమ్మాయి చనిపోయింది, వాళ్ళ కౌన్సిలింగ్ బాగా ఇస్తారు. ఇప్పుడు పోయిన అమ్మాయి రాదు, మీకు ఇంత ఇస్తాం, లేకపోతే గవర్నమెంట్ జాబ్ ఇస్తాం, అది చేస్తాం. మధ్యలో మనుషులు చెప్పడం వల్ల వాళ్ళు సాల్వ్ అయిపోతారు. ఇప్పుడు పోయిన వాళ్ళు రారు, ఉన్న వాళ్ళకి ఎందుకు సెక్షన్ 174 ఇవన్నీ తీయటం ఎందుకు? ఇప్పుడు అయిపోయింది, వాళ్ళు ఏదో కాంపన్సేషన్ ఇస్తున్నారు, అండర్స్టాండింగ్ వచ్చేసారు అంతే. చాలా మటుకు అలానే జరుగుతున్నాయి. మీరు చూడండి, మామూలు వాళ్ళు ఇప్పుడు చెంచల్ కూడా చెర్లపల్లి జైల్లో బెయిల్ ఎలా అప్లై చేయాలో తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. అన్ని మర్డరు రేపే కేసెస్ ఉండవు, మిగతా కేసెస్ కూడా ఉంటాయి. వాళ్ళందరూ జైల్లోనే ఉన్నారు. కానీ ఎంతో మంది బయట తిరుగుతున్నారు బెయిల్స్ వచ్చి. ఎందుకంటే దే హ్యావ్ గుడ్ మనీ పవర్ ఆర్ మ్యాన్ పవర్ సంథింగ్. వాస్తవం జరుగుతున్నాయి కోర్టులో, మేము చూస్తున్నాం కదా. 2010 నుంచి ఇప్పుడు 2025 కూడా కోర్టు కేసు నడుస్తూనే ఉన్నాయి. అంటే ఏంటంటే మెయిన్గా నిర్లక్ష్యం. యాక్చువల్గా లాయర్స్ కానీ పోలీసు కానీ లా అండ్ ఆర్డర్ కాపాడడంలో 2 కళ్ళ లాంటి వాళ్ళు అరెస్ట్ చేసినా ఏది చేసినా ఏదో మామూలుడు కాబట్టి అరెస్ట్ చేయడం, పెద్ద పార్టీ అయితే వదిలేయటం ఇలా కాకుండా వాళ్ళు బాధ్యత రహితంగా ఉంటే ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ మంచిగా ఉంటుంది సొసైటీలో. ఒక కొన్ని కంట్రీస్లో పోలీస్ వ్యవస్థే లేదు, అక్కడ క్రైమ్సే లేవు. అక్కడ క్రైమ్ ఉంటే కదా వాళ్ళు ఏం చేయాలని. చిన్న ఐర్లాండ్లో చిన్న కంట్రీస్ ఉన్నాయి, పేర్లే ఉన్నా, బట్ అక్కడ పోలీస్ వ్యవస్థే లేదు, ఆర్మీ వ్యవస్థ లేదంట. ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూల్గా హ్యాపీనెస్ ఇండెక్స్లో కూడా ఎక్కువ ఉంటుంది. మన దగ్గర ఎన్ని క్రైమ్స్ జరుగుతున్నా కానీ కొన్ని సందర్భాల్లో బాగా ప్రెషర్ వస్తే గవర్నమెంట్ మీద, అప్పుడేదో కొన్ని ఫేక్ ఎన్కౌంటర్స్ అట్లా జరుగుతున్నాయి. అందరికీ జరగట్లేదు, అది కూడా పెద్ద కమ్యూనిటీ వాళ్ళకి జరుగుతున్నాయి, మామూలు వాళ్ళకి జరగట్లేదు. అదే రేప్ అండ్ మర్డర్ మామూలు ఎవరో కమ్యూనిటీ వాళ్ళ అమ్మాయిలు జరిగితే వాళ్ళకి జరగట్లేదు. అట్లా చాలా మటుకే జరుగుతుంది. కాకపోతే యాజ్ అ లాయర్ మేము ఏం చెప్పుకోవాలనుకుంటున్నామంటే, ఇప్పుడు జస్టిస్ చంద్రు గారు జేబీఎం ఎలా బయోపిక్ తీశారో, వాళ్ళు అంతకుముందు అడ్వకేట్ ఉన్నప్పుడు ఎన్ని సక్సెస్ రేట్లు, ఎలా పోరాడి క్లయింట్స్కి న్యాయం చేశారో, పోలీసు వాళ్ళని తట్టుకొని అందరిని తట్టుకొని
ఉన్నారు సొసైటీలో మంచి చేసేవాళ్ళు, ఈ మందం పీస్ఫుల్గా ఉందంటే ఉన్నారు. అండ్ పోలీసు వాళ్ళు కూడా దయచేసి గట్టిగా తీసుకోవాలి యాక్షన్. ఏదైనా ఏదో పెద్దవాళ్ళకి న్యాయం చేస్తానంటే అది కుదరదు, సొసైటీ దెబ్బతింటుంది. ప్రోగ్రెస్, గ్రోత్, విజన్ ఇండియా, వికసిత్ భారత్ అనేది నిజం కావాలంటే ఖచ్చితంగా పోలీసు వాళ్ళది కీ రోల్ ఉంటుంది. థ్యాంక్ యూ వరుణ్ గారు. ఓకే.